ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు అంటే చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. భారత ఫౌండేషన్ లో 20వ బ్యాచ్ 21వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం. అందరం కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని ప్రాణాయామ చేస్తున్నాము చక్కగా. ఎడమ చేతిలో చిన్ముద్ర, కుడి చేతిలో విష్ణు ముద్ర. రైట్ క్లోజ్ చేద్దాము. లెఫ్ట్ నుంచి బ్రీతింగ్ వితౌట్ తీసుకున్నాము. రైట్ క్లోజ్ చేసి చంద్రనాడి ప్రాణాయామ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. లెఫ్ట్ క్లోజ్ చేద్దాము. రైట్ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రెండు ముక్కుల ద్వారా సుషుమ్న నాడి ప్రాణాయామ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
30. సుఖాసనంలో కూర్చొని గ్లాస్ మంచినీళ్ళు తాగి వేలలో వేలు వేసుకొని కాళ్ళు క్రాస్ చేసుకోండి. పిరమిడ్ ఉన్నవాళ్ళు పిరమిడ్ పెట్టుకోండి, లేని వాళ్ళు తెప్పించుకోండి. పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేసుకుందాము. ఓకే. చక్కగా వేలలో వేలు వేసుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చొని వెన్నుపూస నిటారుగా పెట్టుకుందాము. శ్వాస మీద ధ్యాస.
राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम।
నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతులు చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షిపిత మహాపత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. మహావతార్ ఫౌండేషన్లో 20వ బ్యాచ్ ఇది మనకు చివరి రోజు అండి ఈరోజు. ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ నెల రోజులు అంటే ఈ 21 days రావడము, మెడిటేషన్ చేయడము జరుగుతూ ఉంటుంది కదా. ఇందులో మీ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా. ಅದರಲ್ಲಿ 7 ಜನ ಅದರಲ್ಲಿ ಬೇಕಾದಂತ ಏನು ಫ್ರೀ ಮಾಡಿ కవితా కృష్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి కదా. నమస్తే మేడం. నమస్తే. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? జాయిన్ అయినప్పటి నుంచి ఎలా ఉంది ఏంటి? జాయిన్ ఎలా అయ్యి సాధన చేస్తున్నారు? 2 నెలల వరకు అయింది మేడం. కాకపోతే మధ్య ఆ. మధ్యలో ఒక్కొక్కసారి హెల్త్ బాగాలేక క్లాసెస్ జాయిన్ అవ్వలేకపోయాను. కానీ ఆల్మోస్ట్ జాయిన్ అయినాను. బాగుంది మేడం, చాలా బాగుంది. నాకు లైఫ్ లో పీస్నెస్ లేదు. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండేవి చాలా వరకు తగ్గినాయి. కొంచెం మెడిటేషన్ లో ఎక్కువ టైం గడపమని నిన్న చెప్పారు. నాకు స్టోరీస్ అవి ఇవి పెడుతున్నారు కదా, ఆ, గురువులు చాలా మంది చెప్తున్నారు. ఆ విషయాలన్నీ వింటూ కొంచెం కొంచెం నన్ను నేను మార్పు చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. బ్రహ్మశ్రీ పితా మహారాజ్ కి చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఇంకా నేను ఇంకా ఇంకా మంచిగా అవ్వాలి అని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురూజీల ఆశీర్వాదం ఉంటే అంతా నెరవేరుతుంది అని నేను అనుకుంటున్నానండి. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ నుంచి చాలా బెటర్ అయ్యింది. పగలపూట ఆక్సిజన్ లేకుండా ఉండగలుగుతున్నాను. నైట్ కూడా ఆక్సిజన్ లేకుండా ఉండాలి. అదే ఇప్పుడు నేను కోరుకుంటున్నా అందరినీ. యాక్చువల్ ప్రాబ్లం ఏంటో చెప్పగలుగుతారా? ప్రాబ్లం ఏంటంటే నాకు చిన్నప్పుడు పుట్టినప్పుడే జెనెటిక్ గా నాకు వెన్నుపూస కరెక్ట్ లేదు మేడం. పుట్టుకతోటే వెన్నుపూస కరెక్ట్ లేకపోవడం వల్ల అది లంగ్స్ ఎక్స్పాండ్ అవ్వలేదు. తర్వాత నాకు పెళ్ళయి 16 సంవత్సరాలకే పెళ్ళయింది. తర్వాత 2 అబ్బాయిలు పుట్టారు. 2 పెద్ద ఆపరేషన్లు అయినప్పుడు మత్తు ఇంజెక్షన్ చేస్తారు కదా మేడం, దాని వల్ల కొంచెం ఎఫెక్ట్ అయిందంట. తర్వాత కొంచెం నా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అయ్యి నాకు శారీరకంగా వీక్ అయిపోయింది మనిషి అనేసి మా ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాక నాకు మొత్తం డిస్టర్బెన్స్ అయిపోయింది. మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి నేను లైఫ్ ఏంటి, ఇంకా నా లైఫ్ వేస్ట్ అయిపోయింది, నా పిల్లలు 2 నేనే ఒంటరి అయిపోయాం అన్నట్టు కొంచెం ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి 6 months మొత్తం నిద్ర మాత్రలు వేసుకునే పడుకునేదాన్ని మేడం. నేను ఆ నిద్ర మాత్రలలోంచి బయటికి రావాలి అని నేను కొంచెం 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 ప్రయత్నిస్తూ ఉండడం వల్ల కొంచెం బెటర్ అయినాను. కానీ హెల్త్ సెట్ అవ్వలేదు మేడం. లావ్ అయిపోయాను అనమాట, బాగా ఇట్లా బెలూన్ లాగా. ఇదంతా మొత్తం ఇంకా ఉబ్బిపోయినట్టు నిద్ర మాత్రల ప్రభావమే ఇది అని చెప్పారు. అలా ఉండగా ఉండగా ఒక 10 years క్రితం ఏమైందంటే సడన్ గా లంగ్స్ మొత్తం మూసుకుపోయినట్టు, నన్ను ఎవరో చంపేస్తున్నట్టు, ఆ ఊపిరి ఆడట్లేదు. ఏమవుతుందో నాకు అర్థం అవ్వలేదు అప్పుడు ఫస్ట్ టైం. అవ్వకపోతే మా ఆయనకి చెప్పిన ఇట్లా నిద్ర లేపి, పక్క రూమ్ లో ఉంటారు, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, ఇంకా నిద్ర లేపి నాకు చాలా ఏదో లాగా ఉంది, ఏమవుతుందో నాకు అర్థం అవుతలేదు అంటే హాస్పిటల్ తీసుకెళ్తే ఆక్సిజన్ పెట్టాలి తినకు అర్జెంట్ గా, లేకపోతే చనిపోతుంది అని చెప్పారు. సరే అని ఆక్సిజన్ పెట్టిరు, కొంచెం ట్రీట్మెంట్ చేసిరు. హాస్పిటల్ నుంచి మంచి అయినాక ఇంటికి తీసుకొచ్చినాక నా డాక్టర్ చెప్పింది ఏంటంటే, నువ్వు చాలా వరకు మనసు నిమ్మలం చేసుకోవాలి,
ఆ, ఆహార నియమాలు పాటించాలి, నిద్ర మంచిగా పోవాలి అన్నారు. నాకు లేనిదే నిద్ర మేడం, నిద్ర అంటే రావట్లేదు, ఉమ్, నిద్ర రావట్లేదు, మనశ్శాంతి లేదు, ఉమ్, ఒంటరిదాన్ని అయిపోయానని ఒక బాధ. పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు మేడం ఇప్పుడు, ఉమ్, అమెరికాకి వెళ్ళిపోయారు, వాళ్ళు వాళ్ళు ఉండట్లేదు. ఉమ్, ఇప్పుడు మా ఆయన కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకుండు కాబట్టి నన్ను ఏమి అంతగా పట్టించుకోడు. తన ఉమ్, లైఫ్ తను హ్యాపీగా ఉన్నాడు. తనకు ఒక పాప, ఆ ఉమ్, పాప తను తన భార్య మంచిగా ఉన్నారు. వాళ్ళు అందరూ బాగుండాలి మేడం, నేను ఎవ్వరు ఉమ్, బాగుండొద్దు అని అస్సలు అనుకోను. ఉమ్, కాకపోతే నేను ఒంటరిదాన్ని అయిపోయాను కాబట్టి నాకు ఒక పీస్ఫుల్నెస్ కోసం నన్ను నేను బిల్డ్ చేసుకోవాలి, నా కోసం నేను స్టాండ్ తీసుకోవాలి అని చెప్పి శారీరక బాధల నుంచి నేను బయటకు రావడం కోసం 3 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ చేస్తున్నాను మేడం. 3 ఇయర్స్ క్రితం నాకు బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చింది. ఉమ్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది దేని వల్ల అని అడిగితే, మానసిక డాక్టర్ ఉంటారు కదా మేడం, శారీరకంగా కాకుండా మానసికమైన ఆ, వాళ్ళని ఏమంటారు, మెంటల్ హాస్పిటల్ డాక్టర్స్ ఉంటారు కదా, ఉమ్, సైక్రాటిస్ట్. సైకాట్రిస్ట్ ని పిలిపించారు నా కోసం. ఉమ్, అయితే సార్ నాకు లంగ్స్ ప్రాబ్లం కదా, లంగ్స్ ప్రాబ్లం అయితే మీరు నన్ను సైకాలజిస్ట్ చూపిస్తున్నారు, సైకలాజికల్ గా మెంటల్ అయిపోయానా నేను అని అంటే, లేదమ్మా నీకు 47 ఇయర్స్ వచ్చినాయి కదా, ఉమ్, నీకంటూ ఎవరు లేకపోవడం వల్ల నువ్వు ఒంటరిదాన్ని అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నావు కవిత, నువ్వు అలా అవ్వద్దని ఉమ్, హాస్పిటల్ కి ఈ డాక్టర్ ని పిలిపించాను. కానీ నువ్వు ఏం పిచ్చిదాన్ని అయిపోలేదమ్మా, ఉమ్, నిన్ను బయటకు తెవ్వడం కోసమే నేను ఆమెను పిలిపించాను అని ఇలా ఉమ్, చెప్పాడు. నువ్వు నన్ను అర్థం చేసుకో, నాకు ఒక అమ్మలాగా నువ్వు అని అంటే, ఉమ్, సరే సరే సార్, సరే సార్ అని ఆయన, నువ్వు నాకు కూడా కొడుకు లాగానే సార్, నువ్వు నాకు మంచి చేయాలనుకున్నావా, సరే నేను ఏం చేయాలంటే నా బాధ అంతా చెప్పమన్నది మేడం. ఉమ్, ఫస్ట్ నుంచి అసలు నువ్వు పుట్టినప్పటి నుంచి ఉమ్, ఏంది, పెళ్లి ఎట్లయింది, పిల్లలు ఎలా పుట్టారు, లైఫ్ మొత్తం చెప్పమంటే చెప్పేసి బాగా ఏడ్చిన మేడం. అప్పుడు ఆమె ఉమ్, చెప్పింది, ఈమెకు అసలు కారణం హెల్త్ ప్రాబ్లం కాదు, ఉమ్, ఈ లంగ్స్ ప్రాబ్లం కాదు, ఏది ఉమ్, కాదు, కోవిడ్ కాదు, ఉమ్, ఆమె మానసికంగా ప్రశాంతంగా లేదు. ఉమ్, మానసిక ప్రశాంతనిచ్చే వాళ్ళు ఆమె చుట్టూ చిన్నప్పటి నుంచి ఎవరు లేరు మేడం. మా నాన్న సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఆయన అలానే చూసుకున్నాడు. ఉమ్, మమ్మీ చనిపోయింది, మా నాన్నమ్మ చనిపోయింది, మా తాత చనిపోయాడు, మా ఉమ్, డాడీ కూడా చనిపోయాడు, మా సెకండ్ మదర్ కూడా చనిపోయింది. ఉమ్, నేను అందరితోని బాగానే ఉంటాను మేడం, కానీ అందరు నాతోని ఎట్లా అంటే ఆ, ఎట్లా చెప్పాలి, రెండు నాలుకల పాములాగా ఉంటున్నారు మేడం అందరు లోకం బయట. ఉమ్, ఉమ్, అలా ఉండడం వల్ల నాకు ఈ సమాజం మీద మొత్తం విరక్తి పుట్టి, అసలు ఎందుకు ఈ సమాజంలో నేను ఎందుకు ఉండాలి, నాకు ఈ సమాజానికి సెట్ అవ్వట్లేదు కదా అని నేను బాధలో ఉన్నప్పుడు నాకు ఎవరో చెప్పారు, మెడిటేషన్ చేసుకో, మెడిటేషన్ లో మంచి జరుగుతుందని. ఎవరో కాదు మేడం, నాకు ఎవరైతే సైకలాజికల్ డాక్టర్ ని పరిచయం చేశారో ఆయన చెప్పారు మేడం, మెడిటేషన్ చేసుకో కవిత, ప్రాణాయామం, యోగా, మెడిటేషన్ జాయిన్ అవ్వు అన్నారు. మెడిటేషన్ చేయాలా, అయితే నేను ఏం చేయాలా అని చెప్పి యూట్యూబ్ లో ప్రతిదీ వీడియోస్ ఉంటాయి కదా మేడం, అవి పెట్టుకొని వీడియోస్ చూడడము, అనుభవాలు, వీడియోల అనుభవాలు ఉంటాయి కదా మేడం. ఆ సార్ పేరు ఏంటో నాకు గుర్తు రావట్లేదు, పెద్ద ఏజ్ ఆయన, చాలా మెడిసిన్ వేసుకునేవాడంట. ఆ మెడిసిన్ నుంచి బయటకు వచ్చాను అన్నారు. ఆయన పేరు పెద్దగా ఉంటది మేడం, నేమ్ గుర్తు రావట్లేదు కానీ ఆ సార్ చెప్పారు, "ఉమ్, చాలా హెల్త్ ప్రాబ్లం నుంచి నేను సెట్ అయ్యానమ్మా" అని. సుమన్ టీవీలో ఇంటర్వ్యూస్ ఉన్నాయనుకుంటా చాలా తనవి. ఓకే ఓకే జంగయ్యనో ఏమో ఉంది మేడం, ఉమ్, ఉమ్. మాస్టర్ చెప్పారు. లింగమయ్య సింగా? జంగమయ్య సార్ మేడం. ఉమ్, ఆ వీడియోస్ అన్ని విని ఉమ్, నేను జాయిన్ అవ్వాలి ఎట్లనన్నా. నేను వీడియోలు ఇవన్నీ చూస్తున్నానంటే నాకు అటువైపు లాగుతున్నట్టు అనిపించింది. సరే, ఈ తాత్కాలికమైన లోకంలో మనం ఎంత చేసినా గాని ఆ ఆ ఆ గిన్నె ఆ పాత్ర నేను ఎంత పోస్తున్నా మేడం, చాలా ఓపికతో పోస్తున్నా, కానీ ఆ పాత్ర నిండట్లే. ఇంకా నిండనప్పుడు నాకు కూడా చేతనైతలేదు మేడం, నాకు 47 ఇయర్స్ వచ్చేసినాయి. ఉమ్, ఇంకా నా నాన్నమ్మ 104 సంవత్సరాలు బతికింది. నాకు 50 ఇయర్స్ కూడా రాకముందే నాకు డాక్టర్స్ కూడా చెప్పేశారు, ఉమ్, ఈమె చాలా కాలం బతకదు, ఇంకా వేస్ట్, పిల్లలు ఏమైనా పెళ్లిళ్ళు అలాంటివి ఉంటే చెయ్యండి అని చెప్పారు. ఆ మాట చెప్పి 3 ఇయర్స్ అయిపోయింది మేడం. ఉమ్, కానీ నేను నాలో ఉన్న నన్ను నేను బయట తీసుకొచ్చి నాతో నేను మాట్లాడుకుని నన్ను నేను పెళ్లి చేసుకుని ఇక్కడి వరకు వచ్చిన మేడం. నిన్న ఏం ఒక కాదండి. మేడంని
చూసి ఇప్పటికీ కూడా మాట్లాడి మీకు ఏం కాదు, ఎప్పటికీ ఏం కాదు, చిరంజీవత్వంతో ఉంటారు. మీరు ఒక మంచి ప్లాట్ఫామ్ లోకి వచ్చారు కాబట్టి ఆ గురువులు అనేవాళ్ళు ఖచ్చితంగా చూసుకుంటారండి. అధైర్యపడద్దు. ఫస్ట్ మనం మెడిటేషనర్స్ కు ఉండాల్సి ఉండేదే ధైర్యం. వాళ్ళలో లేనిది భయం. మెడిటేషన్ చేస్తే పోయేది భయం, వచ్చేది ధైర్యం. ఇదే ఫస్ట్ మనకు వచ్చేది ధైర్యం అన్నమాట. ఎక్కడ ఉన్నా, ఏ ప్రపంచంలో ఉన్నా, ఈవెన్ శ్మశానంలో ఉన్నా మనకు రావాల్సింది ధైర్యము, పోవాల్సింది భయము. అది సాధన మీద వస్తుంది. అయితే ఇక్కడ వచ్చేసి మనకు కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. ఈ కర్మ సిద్ధాంతము అనేది ఉంటుంది. ఉండటం వల్ల ముందు కర్మలు, ఇప్పుడు చేసుకున్న కర్మలు, ఆ ముందు జన్మల కర్మలు అన్నీ కూడా ఒక్కసారి మనకు బ్యాక్ టు బ్యాక్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు పుట్టినప్పటి నుంచి మీ తప్పేం ఉండకపోవచ్చు. మీరు కరెక్ట్ అదే మేడం. దారిలోనే ఉంటారు. మీరు ఏం తప్పు చేసిండరు. కానీ ముందు నుంచి తీసుకొని వచ్చింటాం కదా. ఇప్పుడు అవును మేడం. ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే ఇప్పుడు మనం ఏం చెయ్యకపోయినా కూడా ముందు చేసిండొచ్చు. అవును. అయితే మనము ఇప్పుడు అనుభవించేది ముందు చేసిన దాంట్లో 20% మాత్రమేనంట. మనకు అవును. అంతా వచ్చి తీసుకెళ్ళిపోండి, మొత్తం మీరు చేసిన కర్మ అంతా తీసుకెళ్ళండి అనేమి ఇవ్వరంట. అయితే ఒక 20% ఇవ్వరు. తెచ్చుకుంటామంట. అంటే మనము ఆ, అవతల వాళ్ళకు 100% చేసాం, కానీ ఉమ్, మనం తెచ్చుకుంది 20%. 20%కే గిల్ల 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 కొట్టుకుంటూ ఉంటాం అన్నమాట, తట్టుకోలేక. ఎందుకురా అవును. బాబోయ్ ఈ జన్మ అనేసి తట్టుకోలేక చేస్తున్నాం. అంటే అంత పరిస్థితి ఆ, వచ్చేస్తుంది మనకు. అయితే మనం చేసుకుంది అవును. తెచ్చుకునేది 20%. కానీ మనం 100% చేసాం. ఏం చేసామో మనకు అప్పుడు తెలియదు. అవును. మనకు తెలీదు. తెలియదు. తెలియదు కాబట్టి అలా ఇబ్బంది పడుతున్నాం. కానీ ఆ కర్మలను మనం మోయాల్సిన పని లేదు. కర్మ విపాకం ఉంది మనకు. కర్మ విపాకము అనే ఓ, ప్రాసెస్ కూడా ఉంది. పత్రిజీ గారు దాన్ని కూడా చెప్పడం జరిగింది అనమాట. ఈ కర్మ విపాకము అనేది ఉమ్, పత్రిజీ గారు వీడియో చూడండి, అది అద్భుతంగా ఉంటుంది. ఓకే మేడం. అది వంశీ కిరణ్ గారు ఉన్నారు కదా, సీనియర్ పిరమిడ్ మాస్టర్. ఆయన కూడా ఉమ్, కర్మ విపాకము అనే ఉమ్, దాని గురించి చెప్పడం జరిగింది. ఆయన ఎలా చెప్పారో దాంట్లో ఉమ్, మొత్తం పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకొని అలా మీరు ఫాలో అవ్వచ్చు. ఏమన్నా డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు మీరు, నో ప్రాబ్లం. ఓకే మేడం. అది అది ఫాలో ఓకే. అవ్వండి. ఓకే అది మేడం. ఎలా చేయాలి ఏంటి అనేది కూడా అందులో అద్భుతంగా చెప్పినాడు సార్. ఆ కర్మ విపాక ఓకే. ధ్యానము అనేది కూడా మీరు ఫోన్ లో పెట్టుకొని ఫాలో అవ్వండి. ఓకే. ఉమ్. రాసుకోండి మీకు కాల్ చేయాలంటే నంబర్ రాసుకుంటా మేడం. 95 95 736 736 79 79 495. 495. ఇదే అన్నమాట. నేమ్ మేడం. నా పేరు లలిత. ఓకే. మీరు నాకు కాల్ చేసిన ఫ్రీగా నేను మీకు అవన్నీ కూడా చెప్తాను. ఓకేనా? సరే. ఈ పని ఓకే. చెయ్యండి. మీరు ఆరోగ్యంగా సంపూర్ణంగా ఆనందంగా ఉంటారు. ఉంచే బాధ్యత మాది. ఓకేనా? సరే. సరే మేడం. హ్యాపీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. సరే. అయితే ఇప్పుడు సరే. రాత్రి సెషన్ ఉంది కదా, అందులో జాయిన్ అవ్వండి. ఇప్పుడు మార్నింగ్ సెషన్ అయిపోతుంది, మనకు నైట్ సెషన్ అవును. ఉంది. అది ఇంకా అవును. బాగుంటుంది కాబట్టి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు, అక్కడ జాయిన్ అవ్వచ్చు. అలా రెండు అవ్వకూడదనేమో, మూడు దాంట్లలోనూ మన దాంట్లో జాయిన్ అవ్వచ్చు. మనకేమీ కూడా ఇబ్బంది ఏం లేదు. ఈ కర్మ విపాకము ఓకే. అనేది చేసుకుంటూ పోతే మనకు అసలు మనం ఏం చేసాము, ఎందుకు ఇది అనే కారణం మనకు తెలియదు. సమస్య ఏందో తెలియదు కదా. తెలియట్లేదు. సమస్య తెలిస్తే సొల్యూషన్ దొరుకుతుంది. ఆ సమస్య ఏంటి అని తెలుసుకోవడం కోసమే కర్మ విపాకము అనే సబ్జెక్ట్ అన్నమాట. అది తెలుసుకుంటే దాన్ని ఫాలో అయితే ఖచ్చితంగా ఈ సమస్యలోంచి బయటపడతాం. అంతే కదా. ఓకే మేడం. సమస్య ఏందో తెలిస్తే కదా ఓకే సొల్యూషన్ మేడం. లోకి వెళ్ళేది. సొల్యూషన్ లోకి వెళ్తే మనం అదే బాగుంటాం. కదా మేడం. రూట్ కాజ్ ఏందో తెలియదు కదా. ఎన్ని మెడిసిన్ వాడినా ఇది లాభం భౌతిక లేదు దేహమే ఇంకా కదమ్మా, అంతే. భౌతిక దేహమే.
లోపల ఉండే 7 శరీరాల్లో రెండో శరీరంలోనే మొత్తం సమస్య అంతా ఉండేది. అది సూక్ష్మ అవును శరీరము, స్థూల శరీరము అంటాం కదా. ఇలా లోపల ఉండే సమస్య అవును ఏదైతే ఉందో ఆ ఉమ్, శరీరంలో ఏం జరిగిందో మనకు తెలియదు. మొత్తం తెలియదు 2,70,000 నాడులు. ఆ నాడీ మండలం ఆ, అంతా కూడా ఇలా మొత్తము తీగలలాగా ఉంటుంది. ఎథరిక్ ఆ, బాడీ అంటారు. ఆ బాడీలో ఉమ్, మనం చూసుకుంటే అంటే సాధన ఎక్కువైనప్పుడు తెలుస్తుంది. మొత్తము ఉమ్, అక్కడక్కడ కూడా మసి పూసినట్టు నల్లని మచ్చలతో పేరుకొని ఉంటుంది. ఆ ఉమ్, నల్లని మచ్చలు ఎక్కడైతే పేరుకొని ఉంటుందో ఆ భాగంలో మనకు సమస్య ఎక్కువ వస్తుంది. ఓ ఎందుకు అంటే ఆ ఆ మచ్చలు పోవాలి. బయటికి ఏముంది, ఇల్లు కొంచెం చెప్పాను కదా క్రాక్స్ వచ్చినాయి అంటే లోపల గోడలకు మనము మొత్తం క్లీన్ చేసుకుంటూ రావాలి. ఎక్కడ మూలము ఎక్కడుంది అని తవ్వి కొంచెం గోడను అక్కడి నుంచి మొత్తం బూడ్చుకుంటా వస్తే పైకి అందంగా కనిపిస్తుంది. ఒక రోజు అవును సున్నితే రెండో రోజు మళ్ళా జీలింటి కనిపిస్తుంది. కాబట్టి అవును మనం ఏం చేయాలా, మూలాల్లోకి వెళ్ళాలి. అవును ఆ, మూలాల్లోకి వెళ్ళి అక్కడి నుంచి క్లీన్ చేసుకుంటూ రావాలి. కాబట్టి కర్మ విపాకము అనేది మనం చేయొచ్చు. దీని ద్వారా కూడా మనం పోగొచ్చు. అలాగే మన సార్ వాళ్ళు మనకు సమగ్ర జీవన శైలిలో ఎన్నో మనకు చెప్పి ఉన్నారు. 7M ఉమ్, ఫార్ములాస్ అనేసి, మర్మా థెరపీ అనేసి, ముద్రా థెరపీ అనేసి, మూత్రా థెరపీ అనేసి, ఇలా ఎన్నో ఒక 7, 8 రకాలు మనకు చెప్పారు. ఇవన్నీ కూడా అవును మనం ఫాలో అయితే ఈ బయట కనిపించే దానికి మనము సొల్యూషన్ వెతుక్కోవచ్చు. మనం ఉమ్, ఈ కర్మ విపాకము అనేది చూసుకుంటే లోపల దానికి క్లీన్ అవుతుంది. లోపల క్లీన్ అవుతుంది, బయట క్లీన్ అవుతుంది. మందులు ఎన్ని వేసినా అవును కూడా సమస్యను నిరోధిస్తుంది తప్ప సమస్యను పోగొట్టదు. ఏ మెడిసిన్ అవును అయినా కానీ అర్థమైంది ఇప్పుడు ఎవ్వడు కూడా ఎంత గొప్ప డాక్టర్ అయినా సమస్యను కంట్రోల్ చేయడానికి మందు ఇస్తాడు తప్ప సమస్యను పోగొట్టడానికి కాదు. అది షుగర్ అనుకోండి, ఇప్పుడు బీపీ నన్ను అనుకోండి, కాపాడిన థైరాయిడ్ అనుకోండి. ఇప్పుడు నన్ను కాపాడానని చెప్పాడు కదా మేడం డాక్టర్. నాకు మానసిక నిపుణురాలకి పరిచయం చేసిన డాక్టర్ కూడా, నీ బాడీకి నేను మందులు ఇవ్వగలుగుతాను కానీ నీ మనసుకి ఇవ్వలేను, అంతే ఇక్కడ చెత్త తీసేయి అని అన్నాడు. ఇలా అంతే. పట్టుకుని నన్ను అన్నాడు, ఈ చెత్త ఉమ్, తీసేయి అంటే ఏం చేయాలి దానికి అంటే ఉమ్, మెడిటేషన్ చెయ్యి అన్నాడు. అంతే. ఆయననే నాకు ఒక దారి చూపించినట్టు ఇంకా సరే అని మెడిటేషన్ లో అంతే. జాయిన్ అయినా ఈ నేను. బయట దాంట్లోకి ఎంతసేపు ఉన్నా కూడా అణచివేస్తుంది సమస్యను, కానీ పోగొట్టదు. అది అబద్ధం. పోతుంది అని ఎవడన్నా చెప్పినాడంటే అది అబద్ధమే తప్ప జస్ట్ బీపీని కంట్రోల్ చేస్తుంది, షుగర్ అంతే కంట్రోల్ చేస్తుంది. ఏదైనా పెయిన్ కిల్లర్ వేస్తే ఆ పెయిన్ కిల్లర్ ఆ భాగంలో సమస్యను బ్రెయిన్ కు పోకుండా నీకు తెలియకుండా అక్కడే అణిచివేస్తుంది. కాబట్టి బ్రెయిన్ కు తెలియకుండా నీకు నొప్పి తగ్గినట్టు ఉంటుంది. అంతే తప్ప బీపీ అప్పుడు టాబ్లెట్ సమస్య అక్కడే తీసేశాడు మేడం ఉంటుంది. డాక్టరే. ఉం? బీపీ టాబ్లెట్ తీసేశాడు డాక్టరే ఉం. ఉం. మెడిటేషన్ లో జాయిన్ అయినాక. అవసరం అంతే. లేదు ఇంకా నీకు బీపీ టాబ్లెట్ ఉం. అన్నాడు. అదే చెప్తున్నాను కదా. అవి ఏవి కూడా మనల్ని ఏం చేయలేవు. ఇక్కడికి వస్తే దీంట్లో సొల్యూషన్ చూసుకుంటే మనకు మీరు ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎంతో మంది చేశారు, వాళ్ళ సమస్యల నుంచి బయటపడ్డారు, ఆనందంగా ఉన్నారు. కాబట్టి నా నా పరిస్థితి ఏంటో, నేను ఏమైపోతాను అనేది లేదు. మన చుట్టూ మెడిటేటర్స్ వచ్చినాక, దీంట్లోకి వచ్చినాక ప్రతి ఒక్కరికి 2 మాస్టర్స్ ఉంటారు మన దగ్గర. ఒక ఆడ మాస్టరు, ఒక మగ ఓకే మాస్టరు మనకు కనపడకుండానే ఉంటారు. వాళ్ళు మనతోనే ఉంటారు. ఉంటారు. ఏం కాకుండా ఎప్పుడు కూడా మనం ఉమ్. ఏదన్నా ఒక థాట్ అనుకున్నామంటే అది నెరవేరిపోతుంది అన్నమాట. దానికి అంత పవర్ ఉంటుంది. ఒక ఆడ ఓకే ఒక మగ 2 సోల్స్ మనతో ఉంటారనమాట. మనం ధ్యానంలోకి వచ్చాక మనకి ఏదన్నా ఒక సమస్య వస్తుంది అంటే అది మన కర్మ నుంచి వస్తుంది అన్నా కూడా గొడ్డలితో పోయేది గుండి సూతో పోగొడతారు. అది అనుభవించాలి. అయితే పెద్దగా ఘాటు వేయకుండా చిన్నగా ఒక చిన్నది ఏదో గుచ్చుకున్నట్టు పోగొడతారు. సమస్య మనం కర్మలు చేసినా కూడా పెద్దదాంతో పోయే సమస్య చిన్నదాంతో పోతుంది. అనుభవిస్తాం. అయితే ఒక చిన్న సూది గుచ్చినంతే. కాబట్టి చేయండి, సాధన చేయండి. అలాగే ఈ యూరిన్ థెరపీ స్టార్ట్ చేయండి మేడం. ఏదన్నా ఉండని సార్ మనకు యూరిన్ థెరపీ చెప్పారు. ఉమ్. అమృతం అన్నమాట, అద్భుతం. ఇది మా పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించిండేది. శివంబు ఉహు. మనలో ఉహు. ఉండే అమృతము. ఎక్కడ ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నా ఈ మెడిసిన్ తయారు చేయలేరు.
ఎన్ని కిలోమీటర్ల ఫ్యాక్టరీ పెట్టినా కూడా మెడిసిన్స్ తయారు చేయాలన్నా మన లోపల ఉండేదాన్ని ఎవ్వరూ తయారు చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా మీరు రోజు కూడా యూరిన్ థెరపీ సార్ చెప్పిన మెథడ్ కూడా నేను పంపించాను, గ్రూప్ లో ఆల్రెడీ సెండ్ చేయడం జరిగింది అనమాట. అలా యూరిన్ థెరపీని మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి దాంతో పాటు ఈ కర్మ విపాకం ఇవన్నీ చేసుకోండి. అద్భుతంగా పని చేస్తుంది మేడం, మీరే చెప్తారు. బాగుంటుంది, మీరు బాగుంటారు కూడా. ఓకేనా? ధైర్యంగా ఉండండి. నా దగ్గర ఎవరు లేరు అనుకోవద్దండి, గురువు ఉన్నాడు. అంతే మేడం, అదే అనుకుంటున్నా నేనైతే. గురువు ఉన్నాడు, ధైర్యంతోనే ఉంటున్నా మేడం ఇప్పుడు. నో ప్రాబ్లం. ఎప్పటికీ మనతోనే ఉంటారు. మనం ఒంటరి వాళ్ళం కాదు. కానీ మనం వచ్చిండేది ఒంటరి కానీ పోయేది ఒంటరి కానీ ఇక్కడ కూడా మనకి ఎవ్వరు జత ఉండదు. ఆ అటాచ్మెంట్ ఉండాలి కానీ పూర్తి అటాచ్మెంట్ లో ఉండకూడదు. అలా ఉంటేనే బాగుంటారు. కాబట్టి మీరు బాగుంటారు మేడం, ఏం కాదు, అద్భుతంగా ఉంటారు. ఇంకా మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. ఎంతో మందికి ధ్యానం నేర్పిస్తారు. ఎప్పుడైతే మనం కాన్ఫిడెంట్ గా ఉంటాం నలుగురికి చెప్తాం కదా. అంతే కదా, బాగున్నారంటే ఏమంటే ధ్యానం చేస్తున్నాను అంతే కదా. అదే ఇంత బాగలేదు, ఇంత ఇబ్బందిగా ఉన్నారన్న వాళ్ళు ఇంత యాక్టివ్గా ఉన్నారు, ఇంత హ్యాపీగా ఉన్నారు అంటే ఏదో ఉంది అందులో అనుకుంటారు కదా. అంతే అనుకుంటారు. ఏం చేసినాము, మనం చేసిందే చెప్తాము. సమగ్ర జీవన శైలి విధానాలు ఉన్నాయి, అలాగే ఆహార నియమాలు ఉన్నాయి, తినేటివి ఉన్నాయి, తినకూడని ఉన్నాయి. ఎన్ని చెప్పాం మనము, అన్ని ఫాలో అయ్యామనుకో ఎందుకు బాగుంటాం మేడం, ఖచ్చితంగా బాగుంటాం. అయితే ఫాలో అవ్వాలి, ఖచ్చితంగా బాగుంటారు. అద్భుతంగా ఉంటాం మేడం. ఓకేనా? అట్లా చెయ్యండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. విపుల గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. మేడం గారు, నేను ఒక 5 రోజులుగా క్లాస్ కి అటెండ్ కావడం లేదు. ఎందుకంటే నాకు భగవద్గీతది క్లాస్ తీసుకుంటున్నారు. 8 నుండి 11 వరకు ఉంటుంది. ఈ రోజు 18వ అధ్యాయం అయిపోతుంది. పొద్దున నాకు మెలకు రాదండి. సేమ్ ఆవిడ మాదిరే నాకు ఫీలింగ్. నేను 30 years నుండి సైకాట్రిస్ట్, న్యూరాలజిస్ట్ టాబ్లెట్స్. అది లేకపోతే నిద్ర రాదు, ఎవరు లేరన్నా భయము, తల తిరుగుతుంది, పడిపోతామేమో, ఇంట్లో ఎవరు లేరన్నా భయము, నన్ను ఒంటరిగా వదలరు. అదే సేమ్ నాకు చుట్టూ జనాలు ఉండాలా, 10 మంది ఉండాలా, నాకు మాట్లాడే వాళ్ళు ఉండాలా, సత్సంగాలు ఉండాలా, అందరితో మీట్ అవ్వాలి అని దానికోసం నేను గీతాలో కూడా సేవ చేసుకుంటున్నాను మేడం. కంఠశీకరణ క్లాస్ లో ఉంటాను. మీ లోపలికి మీరు ఎప్పుడు వెళ్తారు? అదే మేడం, నేను అందరికీ చెప్పగలుగుతాను కానీ నేను కాలేకపోతున్నా అని నాకు ఏమీ కాదు. మీ లోపల అందరికీ కదా, అందరితో పాటు గడిపితే మీరు ఎప్పుడు గడుపుతారు? అదే నేను ఒంటరిగా అదే మేడం, పోయేటప్పుడు అదే వచ్చేటప్పుడు ఒక్కరే వస్తాం, వెళ్ళేటప్పుడు ఒక్కరే వెళ్ళిపోతారు. ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. అయితే ఒంటరిగా ఉండలేకపోతున్నాను, ఎందుకు? ఒంటరిగా వద్దు, మీతో మీరు ఉంటారు, మీతో గురువు ఉంటారు. ఒంటరిగా ఎప్పుడు మీరు ఉండరు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు మీతోనే ఉంటారు. మీరు ఇంత చక్కగా భగవద్గీత చేస్తా అన్నప్పుడు మీ లోపల శివుడు ఉన్నాడు అంటాం కదా. ఆ పరమాత్ముడు మీతోనే ఉన్నాడు, మన లోపల ఉన్నాడు. ఎక్కడో వెళ్ళి గుడికి వెళ్ళి సత్సంగాలకు వెళ్ళి చూసేటప్పుడు మన లోపల ఉండే దేవుణ్ణి ఎప్పుడు చూస్తారండి? అదే ఒక్కరే ఉండాలంటే ఇంట్లో భయము. అంటే కోడళ్ళు, మనవరాలు ఉన్నారు, వాళ్ళు ఎక్కడన్నా వెళ్తారంటే కూడా భయము, వెళ్ళొద్దు అంటాను. ఎందుకు భయము అంటే ధ్యాన సాధన అనేది లోపలికి పోవడం లేదు. సాధన పెంచుకోండి. ఎప్పుడైతే సాధన పెరుగుతుందో ఖచ్చితంగా భయం పోతుంది. నేను చెయ్యగలను, నేను చేస్తాను, నాతో పాటి గురువు ఉన్నారు, నాతో పాటి ఆ పరబ్రహ్మ ఉన్నారు అనుకొని కూర్చొని ఆయనకు చెప్పుకోండి, ఆ గురువుకు చెప్పుకోండి, నేను ఒంటరిగా నా లోపలికి నేను ప్రయాణం చేయాలనుకుంటున్నాను, ఆ శక్తి నాకు ఇవ్వండి. 30 years బ్యాక్ నుండి 31 years మేడం. ఇప్పుడు నేను సైకాలజీ మాటలు తినే, అది లేకపోతే నిద్రే రాదు మేడం నాకు. నిన్న క్లాస్ అదే కదండి, మనకు నిద్ర ఎందుకు పట్టదు అనేది నిన్న క్లాసు విన్నారా? నిన్న రాత్రి క్లాస్ మేడం, అదే నాకు 11 గంటల వరకు భగవద్గీత క్లాస్ ఉంది. నిన్న క్లాస్ వినండి, సార్ అద్భుతంగా వింటాను మేడం. ఏంటండి? రికార్డింగ్ వింటాను మేడం. రికార్డింగ్ వినండి, రాసుకోండి, పాయింట్ టు పాయింట్ సార్ చెప్పింది రాసుకోండి, నోట్ చేసుకోండి. అద్భుతమైన సబ్జెక్ట్, నిన్న ఎక్కడా మీకు దొరకదు.
అది మనకు ఎందుకు నిద్ర పట్టదు అనే దాని మీదే చెప్పడం జరిగింది సారు. దానికి ఏం చెయ్యాలా అనేది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీలో మీరు వెళ్ళాలి, మీరు ఒంటరిగా ఉండాలి అనుకుంటే మీ లోపలికి మీరు వెళ్ళాలి, మీలో ఆ భయం పోవాలి అనుకుంటే కూడా అద్భుతమైన ఆ ఆ విషయాలన్నీ కూడా సార్ నిన్న క్లాస్లో చెప్పారు. ఈరోజు రికార్డింగ్ వస్తుంది, రాసుకోండి. ప్రతిదీ కూడా ఎందుకు ఏమైనా కారణం కూడా ఉంటుంది మనకు. ఆ సైకలాజికల్ గా ప్రాబ్లం ఎందుకు అవుతుంది అంటే మన లోపల ఉండే సమస్య ఏంటి, బ్రెయిన్ లో ఏం సమస్య తయారవుతుంది, ఎలా తయారవుతుంది అనే విషయం అంతా కూడా నిన్న సార్ చెప్పడం జరిగింది అనమాట. అది వినండి మీరు. ఉమ్, విని ఫాలో అవ్వండి. అలాగే ఆకాశ ముద్ర పెట్టుకోండి. మీరు ఆకాశ ముద్ర పెట్టుకుంటా వచ్చారంటే ఎక్కువ టైము ఆ శూన్య స్థితిలోకి మీరు వెళ్ళగలుగుతారు. ఆ భయము అనేది కూడా మీలో పోతుంది. ఆకాశ ముద్ర ఎక్కువసేపు పెట్టుకోండి, ఆ భయం అనేది ఉండదు. ఖచ్చితంగా ధైర్యంగా ఉంటారు. ఓకేనా? అలాగే మీ లోపలికి మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీరు మీ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారో అప్పుడు మీకు ఆ భయం పోతుంది. రూట్ కాజ్ మనకు తెలియాలి కదా. ఆ భయం పోవాలి అంటే మనం సాధన చెయ్యాలి. ఎప్పుడైతే సాధన చేస్తామో అప్పుడు ఖచ్చితంగా భయం పోతుంది. మనం చెప్పాను కదా, మెడిటేటర్స్ కు ఫస్ట్ మన లోపల నుంచి పోయేది భయము, మనకు వచ్చేది భయము. ఉమ్. ఎందుకంటే అదొక్కటే మేడం, వాస్తవంలో భయం. ఉంటాం కదా, భౌతిక ప్రపంచం నుంచి వాస్తవంలోకి వస్తాం అవును. కాబట్టి ధైర్యంగా ఉంటారు. సాధన పెంచుకోండి అంతే. ఓకే. సాధన పెంచుకోండి. ఖచ్చితంగా సాధన చేస్తూ ఉంటే మంచిగా తయారవుతారు. మొత్తం అంతా బాగుంటుంది. ఓకేనా? ఓకే. లావణ్య గారు ఎలా ఉన్నారు? మేడం నేను చాలా బాగున్నాను. ఎస్, ఇది కావాలి ఆన్సర్. వెరీ గుడ్. అదే ఉదయం సుమ మేడంతో మాట్లాడాను, ఏ ఎక్స్పీరియన్స్ అడిగారని. నా ఉన్ని ఇది లోపల టెన్షన్స్ పోవట్లేదు మేడం. అంటే ఏమన్నా 4 years అయింది. కరోనా వచ్చిన టైంలో మా డాడీ పోయారు. అది నేను లాస్ట్ మినిట్ లో చూడలేదు. అది ఒక్కటే నాకు ఉండిపోయింది. అదేమంటే మేడం మీరు వదిలేమంటారని, అది ఒకవైపు వదలాలని అనిపిస్తుంది మనసు అంటుందని, ఇంకోవైపు ఎందుకు నీకు ఇలాగెందుకు అవుతున్నావో అది ఒక అర్థం అవ్వట్లేదు మేడం. అక్కడ బాధ మళ్ళీ వచ్చేస్తుంది బాధ. మనసు మమ్మల్ని అంటే ఏంటంటే ఈ మనసు అనేది ఉంది చూసారా, అది మన కంట్రోల్లో ఉండాలి. మనం ఏమైతే ఉన్నామో దాని కంట్రోల్లో ఉంటున్నాము. దాని కంట్రోల్లో మనం ఉండడం వల్ల ఇలా మనకు బాధ అనేది తన్నుకొని వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటే అప్పుడు అంతా కూడా అంటే మనకి ఇట్లా బాధ అనేది కూడా ఏం రాదు. నేను కూడా దీంట్లోకి జాయిన్ అయినప్పటికీ మా మదర్ పోయినారు. అమ్మ గురించి వస్తే చాలు, అలా ఏదైనా ముందు విషయాలు తలుచుకుంటే చాలు చాలా అంటే చాలా బాధ అయ్యేది. చాలా ఇబ్బంది పడ్డాను. హార్ట్ బీట్ పెరిగిపోయేది, మన ఒళ్ళంతా ఒక రకంగా అయిపోయేది, దడ పుట్టేది, చాలా అంటే చాలా ఇబ్బంది పడేదాన్ని. అప్పుడు నేను ఇలాగనే దీంట్లోకి రావడంతో ఈ మెడిటేషన్ అనేది ఎప్పుడైతే చేస్తూ వచ్చానో అప్పుడు ఆ తర్వాత నేను అమ్మ గురించి మాట్లాడినా, ఆ అమ్మ గురించి ఏదైనా చూసినా చేసినా కూడా నాకేం ఇప్పుడు అనిపించదు. నథింగ్ అనమాట. ఓకే, మనము అమ్మతో పాటు ఉన్నాము, అమ్మ జ్ఞాపకాలతో ఉన్నాము. తన ఇంకా మంచి జన్మ రావాలని కోరుకుందాము, ఇంకా ఉత్తమ జన్మ రావాలని కోరుకుందాము. మనకింత చేసింది. ఓకే, అసలు ఎంతకంటే చిన్న చిన్న వయసులోనే అమ్మ పోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కదా. మరి నేను ఇంతవరకు ఉన్నాను, నా పిల్లల్ని చూసింది, ఫ్యామిలీని చూసింది, తమ్ముడు పిల్లలు అంతా ఉన్నారు, వాళ్ళందరినీ చూసినారు కదా, బాగున్నారు కదా. ఇప్పుడు ఏమైంది ఆ అని అంటే ఆ, అప్పుడు నాకు ఇప్పుడు ఏదైనా అనిపించినా కూడా నాకేం బాధ అనిపించదు. ఎందుకు అంటే ఇదే కారణము. ఆ మనసు అనేది గట్టిపడింది అంటే అప్పుడు మనకు అలా ఏం అనిపించదు, వాస్తవంలో ఉంటామన్నమాట. ఎప్పుడైతే దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోలేకపోతే
ఇలా మనకు బాధ అనేది ఉంటుంది. ఇంకొకటి వాళ్ళకు మంచి సోల్ ఇంకా మంచి ఉన్నతమైన జన్మ రావాలి అనే దానికోసము మనము ధ్యానం చేయడము, ఆ, వాళ్ళకు కృతజ్ఞత చెప్పడం. మెయిన్ వచ్చేసి మనం ఏదైనా తప్పులు చేసింటే వాళ్ళ పట్ల క్షమాపణ చెప్పడము. రెండోది, మీరు నన్ను ఇంత అద్భుతంగా పెంచినారు, చూసుకున్నారు, ఇంత మంచి బుద్ధులు నేర్పించారు, నలుగురితో అందరూ ఇంత బాగున్నారు మీరు అనేటట్టు మమ్మల్ని పెంచినారు కదా. ఏంద్రా ఈ మనిషి ఇట్లుంది ఇలాంటిది అనే కంటే అందరూ చేతులెత్తి దండం పెట్టేటట్టే పెంచినారు కాబట్టి ఎస్. మనం వాళ్ళ కృతజ్ఞత చెప్తాం. అలాగే ఏదన్నా మనకు తెలియక తప్పులు చేసింటే, తెలిసి తప్పులు చేసినా క్షమాపణ కోరుకోవడం, ఇది చేయడం. అప్పుడు వాళ్ళు బాగుంటారు. అంటే మనం ఎప్పుడైతే అలా బాధపడుతూ ఉంటామో వాళ్ళు ఇంకొక జన్మ తీసుకునే అవకాశం ఉండదంట. వాళ్ళకు రిలీజ్ అవ్వరు. అది ఈ రోజున మనసు కదా అదే అటు ఇటు బ్యాలెన్స్ గా ఉండట్లేదు మేడం. ఒకవేళ మనం మాట్లాడేది అవును కదా, అయిపోయింది కదా జన్మ, బాడీకి జర్నీ అయిపోయింది కదా అనిపిస్తుంది. అతను మా డాడీ పని ఇదే ఏమంటారు కదా, ఇక్కడతో అయిపోయింది, వెళ్ళిపోయారు అతను, ఇంక వదిలేయాలి, మళ్ళీ అతను చూసుకోవాలనిపిస్తుంది, మళ్ళీ బాధ అనిపిస్తుంది. ఒకసారి అది బాధ మేడం. అదే ఎప్పుడు కాన్సన్ట్రేట్ అవుతున్నా నా మనసు నాకు అర్థం. మీరు ఎప్పుడు సారీ చెప్పుకోండి, క్షమాపణ చెప్పుకోండి, అలాగే థ్యాంక్ యూ చెప్పుకోండి. మనం చెప్తాం కదా హోపోనోపోనో టెక్నిక్ అని. కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేశాక కళ్ళు మూసుకొని ఒక 41 టైమ్స్ అనుకోండి, లేదా 11 టైమ్స్ అనుకోండి. ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఇలా ఎప్పుడైతే మనం చెప్పుకుంటా వస్తామో దాంట్లోంచి మనం బయటపడగలుగుతాం. 41 టైమ్స్ అనుకోండి, నో ప్రాబ్లం, చెప్పండి. ప్రతిరోజు ధ్యానం చేసిన తర్వాత చెప్పండి. ఎవరైనా ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే మనము ముందు ఏం చేసినామో మనకు తెలియదు కదా. ఇప్పుడు సమస్యతో బాధపడుతున్నాం. రాసుకోండి, ఎవరైనా రాసుకోండి. ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఈ 4 విషయాలే. ఈ 4 విషయాలు ప్రతిరోజు చెప్తా ఉండండి. అలాగే మన శరీరానికి కూడా కృతజ్ఞతాభావం. మనము శరీరానికి ఏదో ఇబ్బంది ఉంది, బాధపడుతున్నామంటే ఆ శరీరానికి కూడా మనం స్నానం చేస్తున్నప్పుడు ప్రతి పార్టుకు మనకు ఎక్కడ సమస్య ఉందో అక్కడంతా కూడా ఏం తప్పు చేశానో, నీకు ఇంత సమస్య తెచ్చిపెట్టినా నేను, నా వల్ల బాధపడుతున్నావు కాబట్టి ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. మోకాలు నొప్పులు వచ్చినాయి, ఏదో దాన్ని నేను కష్టపెట్టాను అందుకే వచ్చింటాయి కదా, ఊరికనే రావు. నిలబడ్డాము, దాని మీద ఒత్తిడి పెట్టడము, ఏదో చేసాము. స్నానం చేసేటప్పుడు దాన్ని రుద్దుకుంటా, నేను నీకేదో కష్టం పెట్టాను, నన్ను క్షమించు, ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. రోజు చెప్పడం. ఎట్లా పోయిందో పోయింది పాపం నొప్పి, అంతే. ఏదన్నా సమస్య వచ్చింది అంటే నేను దానికి ఏదో ఇబ్బంది పెట్టింటేనే వస్తుంది, ఊరికే రాదు కదా. మన శరీరంలో దానికి ఏదో సమస్య తెచ్చిపెట్టినా, నేనే తెచ్చిపెట్టినా. దాన్ని చూసుకునే విధానంలో చూసుకోలేదు, చేసేదానికంటే ఎక్కువ పని చేయడము, ఎక్కువ ఏదో పెట్టినాం దానికి, కాబట్టి నన్ను క్షమించు. మన శరీరము ఒక శివలింగం అనుకోవాలి. ఆ శివలింగానికి అభిషేకం చేస్తే ఎలా మనము ఎంత కృతజ్ఞతా భావంతో, ఎంత భక్తి భావంతో ఉంటామో, అలాగే మనం స్నానం చేసేటప్పుడు ప్రతి కళ్ళకు నుంచి ప్రతి దానికి కూడా కృతజ్ఞతా భావం తెలియచేయాలి. ఈ చేతులు ఎంత పని చేస్తాయండి, ఎప్పుడైనా వీటికి థ్యాంక్స్ చెప్తానమ్మా? కాళ్ళు ఎంత పని చేస్తాయి, ఎంత కష్టపడతాం వీటిని, ఎప్పుడైనా చెప్తామా థ్యాంక్ యూ అని ఒకసారన్నా? ఎక్కడుందండి మనలో కృతజ్ఞతా భావం? ఇంకా పొద్దున్నే పడుకొని లేస్తాం పరుపుకు చెప్తామా థ్యాంక్ యూ అని? రాత్రి పరుపు లేకుండా పడుకోము, ఎక్కడ చెప్తున్నాం థ్యాంక్ యూ అని? తిన్న తట్ట లేకుండా నీళ్ళ మీద తింటామా? కుక్కరు పాపం దాన్ని విజిల్ కొట్టించి అది పని చేయకపోతే అట్లా చేసి ఇట్లా చేసి, ఆ స్టవ్ పని చేయకపోతే దాన్ని ఎన్ని చేస్తాడము, దానికి చెప్తామా కృతజ్ఞత ఎప్పుడన్నా? మనం కట్ చేసే చాకు అది లేకపోతే జరుగుతుందా, దానికి చెప్తామా? ఎన్ని ఉన్నాయో కదా.
వీటన్నింటితోనూ కృతజ్ఞతా భావంతో, అన్నింటితోనూ క్షమాపణ గుణంతో, మనకేదైనా తప్పు చేసిన వాళ్ళ పట్ల క్షమాపణ గుణం, మనం తప్పు చేసిన దాని పట్ల మనము కృతజ్ఞతా భావంతో ఉంటే ఆటోమేటిక్గా అన్ని అద్భుతాలే. అయితే చెయ్యాల. భూమాతకు కృతజ్ఞత చెప్పడం. ఒక చెట్టు ఏదైనా ఉంది అంటే ఆ చెట్టును పట్టుకొని, పెద్ద మర్రి చెట్టు కానీ, రావి చెట్టు, దేవతా వృక్షాలు, వాటిని పట్టుకొని వాటిని హగ్ చేసుకొని చక్కగా వాటితో మాట్లాడితే మనలో ఉండే కర్మలు అవి తీసుకుంటాయి. భూమాతతో ఉత్త కాళ్ళతో నడవడం. ఆ ఉత్తగా భూమాత మీద అంటే ఒక ఇసుక ఉంటుంది అనుకోండి, ఆ ఇసుక మీద మనం చక్కగా ఇలా పడుకొని అవి మన కర్మలు తీసుకుంటాయి. ఇవన్నీ కూడా ఎన్నో ఉన్నాయి మార్గాలు మనం పోగొట్టుకోవడానికి. ఏమంటే చెయ్యాల అంతే. అలా చేస్తూ రండి, ఖచ్చితంగా అద్భుతాలంటే అద్భుతాలు వస్తాయి. మనం ఇంకా టాబ్లెట్స్ వేసుకోవాలి అనే సమస్య నుంచి ఇంకా టాబ్లెట్స్ జోలికి పోకుండా అద్భుతంగా తయారవుతాం. ఏమంటే చెయ్యాల. చేస్తేనే మనం ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాం. మీరు కూడా అంతే మేడం. కర్మ విపాక ధ్యానం చేయండి. కర్మ విపాక ధ్యానం చేస్తే అద్భుతంగా ఉంటారు. విపులా గారు, మీరు మెడిసిన్స్ పక్కన పెట్టేస్తారు. ఏమంటే కర్మ విపాక ధ్యానం చేయండి, ఖచ్చితంగా బయటపడతారు. ఎందుకు మనం ఈ సమస్య నుంచి బాధపడుతున్నాము అనేది తెలుసుకుంటే, ఏం కర్మ చేసినాము, ఎందుకు ఈ మందులు తీసుకోవాల్సి వస్తుంది అనేది మనం మూలం తెలుసుకుంటే దాని నుంచి బయటపడతాం. మూలం తెలుసుకునేదానికే కర్మ విపాక ధ్యానము అనేది అది ఉంది అనమాట. అది మీరు కూడా పెట్టుకోండి. యూట్యూబ్లోకి వెళ్ళి చేసుకోవచ్చు చక్కగా. లేదు అంటే నా నెంబర్కి మీరు పంపించినా కూడా నేను మీకు పంపిస్తాను. అది ఖచ్చితంగా చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, బాగుంటారు. ఓకేనా? నాగమణి గారు, రత్న గారు, నాగమణి గారు. హలో మేడం, ఆ నేను ధ్యానం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ మేడం. చెప్పండి. అయితే ఏంటంటే కొన్ని టెన్షన్స్ వల్ల, కొన్ని ఆలోచనల వల్ల చాలా ఈ మధ్య బాగా డిసప్పాయింట్ అవుతున్నాను మేడం నేను. సాధన తగ్గితే కూడా అట్లే అవుతుందండి. ఎప్పుడైతే మన లోపల సాధన అనేది పెంచుకుంటామో, స్వాధ్యాయము సాధన ఇవి చేస్తాము, అప్పుడు ఆ టెన్షన్లు కూడా మనకేం చెయ్యము. ఎందుకంటే వాస్తవం తెలుసుకుంటాం కదా. నేను ఉన్నత లోకాల నుంచి వచ్చిన ఆత్మను, ఇవంతా శరీరానికి సంబంధించిండేదే. ఇది ఏది కూడా మనది మన ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటుంది. వాస్తవం తెలుసుకుంటే అప్పుడు మనం దాంట్లోంచి బయటపడతాము. ఎందుకంటే అదే చెప్తున్నాను కదా, మనసును ఇన్వాల్వ్ అయిందంటే అక్కడ మనం మళ్ళీ దాన్ని మనం కంట్రోల్ కాకుండా అది మనల్ని కంట్రోల్ ఎప్పుడైతే పెట్టుకుంటుందో అప్పుడు మనం అవన్నీ తీసుకుంటాం మనసుకు. అయితే ఒక విషయం ఏంటంటే మేడం, ఏం కాదు. ఒక విషయం ఏంటంటే మేడం, నాకు ఏంటండి? నువ్వు చేసావా? అయితే ఒక విషయం ఏంటంటే, నాకు ఒకళ్ళు అమౌంట్ ఇవ్వాలి మేడం. అయితే దానివల్ల అసలు కొంచెం బాగా ఎమోషనల్గా అమౌంట్ నా దగ్గర తీసుకొని కూడా తను ఇవ్వడానికి ఇదైపోతున్నాడు. దానివల్ల నాకు చాలా కోపం వస్తుంది. ఎలా పడితే అదే మేడం, ఇది కూడా కర్మ విపాకమే. ముందు జన్మలో ఆయన నీకేమన్నా ఉంటే ఇప్పుడు తీసుకున్నాడేమో, అది కూడా మనకు తెలియదు కదా. ఇది కూడా కర్మ విపాకం కిందికే వస్తుంది, కర్మ సిద్ధాంతం కిందికే వస్తుంది. కర్మ సిద్ధాంతము, కర్మ విపాకము, ఇవి రెండు కూడా దీని మీదే ఆధారపడి ఉంటుంది ఏదైనా కానీ. అవి రెండు కర్మయోగము, కర్మ సిద్ధాంతము, కర్మ విపాకము, ఇవి మూడు మనము తెలుసుకోవాలి. ఇవి తెలుసుకుంటే ఇప్పుడు మీరు అక్కడి నుంచి ఎలా మనకు రావాలి అనేది కూడా దీనికి మార్గం. ఇప్పుడు అతనికి మనం ముందు జన్మలో ముందు కానీ మనం ఏమన్నా రుణం ఉన్నా ఇవ్వకపోయినా అది ఒకటి. రెండోది, లేదు అదే పనిగా అతను చేస్తున్న ఈ ఫార్ములా ఏదైతే ఉందో, ఐఆమ్ సారీ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అనేసి ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో
ఉమ్, ఇది అద్భుతంగా పని చేస్తుంది. అక్కడ కూడా మీరు మెడిటేషన్ చేసి ఆ సోల్ని ఇన్వైట్ చేయొచ్చు. సరే మేడం. ఎవరైతే ఆయన ఉన్నారో ఆయన పేరు చెప్పి ఆయన ఇన్వైట్ చేసి ఉమ్, ఆయనకు ఈ ఫార్ములాని అప్లై చేయండి 41 టైమ్స్. ఉమ్, ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఉమ్, ఇది చెప్తూ రండి. సరే మేడం. ఇప్పుడు మీరు ఏమన్నా ముందు చేసిండేది తప్పున్నా లేదు ఉమ్, ఇప్పుడే తను చేస్తున్నా కూడా ఈ రెండింటికి ఉమ్, ఇది పరిష్కారం ఇస్తుంది. అయితే ఈ కర్మ సిద్ధాంతాన్ని, కర్మ విపాకాన్ని కూడా మీరు యూట్యూబ్లో ఉమ్, చూడండి. ఉమ్, పత్రిజీ గారు చెప్పారు, అలాగే వంశీ కిరణ్ గారు చెప్పారు. ఎలా ఉమ్, చేయాలి అనేది కూడా ఉంది. సరే మేడం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీరు చూడండి. చూస్తే ఆ, మీరు ఈ సమస్య నుంచి బయటపడతారు. ఇప్పుడు ఏదైనా ఒక సమస్య ఉంది అంటే దాంట్లో కుంగిపోతే ఏమి రాదు మేడం. దాన్ని షేర్ చేసుకుంటే సొల్యూషన్ వస్తుంది. అదే మేడం. అంతే కదా. అంతే మేడం. ఆ, అప్పుడు మీకు ఏదో సొల్యూషన్ దొరుకుతుంది. గురువులు చెప్తారు. ఇక్కడ ఉమ్, కూర్చునేది మేమైనా మాతో పలికించేది ఖచ్చితంగా మాస్టర్సే నేను అనుకుంటాను. కాబట్టి ఉమ్, నేను ఉమ్, అని నేను ఎప్పుడు అనుకోను. వాళ్ళనే ఉమ్, ఇన్వైట్ చేసుకుంటాం మేము కూర్చున్నప్పుడు కూడా. కాబట్టి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. అయితే చెయ్యండి ఇలా. ఎప్పుడైతే నేను చెప్తున్నామో 41 డేస్ గుర్తు ఉమ్. పెట్టుకొని 41 టైమ్స్ ప్రతిరోజు చెప్పండి మేడం. రోజు 41 టైమ్స్ చెప్పాలి. చెప్పండి. ఆ, ఎర్లీ మార్నింగ్ అయినా మరీ బెటర్ అన్నమాట. ఆ, ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ అవుతున్నప్పుడు ఆ సోల్ ఉమ్, ఇన్వైట్ చేసి చెప్పండి మేడం. ఆ, సరే ఓకే మేడం. ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆ, సరే మేడం. ఎవరిలో అయినా మార్పు వస్తుంది. మీకు ఆ ఆ, సొల్యూషన్ దొరుకుతుంది. సరే ఓకే మేడం. తీయండి. యూట్యూబ్లో చూడండి. కర్మ సిద్ధాంతాన్ని చూడండి, కర్మ విపాకాన్ని చూడండి. అది ఎలా ఆ, చేయాలో కూడా సార్ చెప్తారు. ఆ, అద్భుతంగా ఉంటుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ ఓకే. అండి. ఓకే. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? థ్యాంక్ యూ మ్యామ్, చాలా అద్భుతంగా ఉంది క్లాసు. ఆ, వింటుంటే ఇంకా వింటుంటాం అనిపిస్తుంది మీ చెప్తుంటే. చాలా మీరు ఎక్కడి అద్భుతంగా నుంచి చెప్పారు ఉన్నారు మేడం? ఎప్పటి నుంచి జాయిన్ మ్యామ్. అయ్యారు? కర్ణాటక. నేను యాక్చువల్లీ నైట్ టైమ్ లో మాట్లాడేదాన్ని. ఆ, ఇప్పుడు కొంచెం బయట ఉన్నాను, ఇక్కడ కొంచెం సిగ్నల్ ఇది ఏంటని వీడియో ఆన్ చేయలేదు. నో ప్రాబ్లం మేడం. నేను ఎక్స్పీరియన్స్ మీకు అయితే షేర్ గుర్తుండొచ్చు, చేస్తాను. నేను బర్డ్స్ తో అంతా మాట్లాడతా అని చెప్పాను కదా. మీకు మీరు ఓకే. చెప్పారు ఒకసారి. నేను ఇప్పుడు ఓపెన్ చెప్తే అవుతుంది అన్నారు. 100% అవుతుంది మ్యామ్. నా బర్డ్ రాలేదంటే తనకు నేను ఓపెన్ చెప్తాను. ఓపెన్ 108 టైం చెప్పి ఎందుకు నువ్వు రాలేదు అనేసరికి 108 టైం దాని లోపలనే వస్తుంది బర్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్. అది వచ్చి నా మీదకి వెళ్తది అనమాట. అప్పుడైతే హ్యాపీ, చాలా హ్యాపీ. అసలు ఇంకా మాటలు లేదు, అంత బాగా ఉంటది. అంటే ఒక స్టారు మళ్ళీ బర్డ్, ఈ రెండు నా ఫ్రెండ్స్ అన్నమాట. నా ఏదే ఇది ఉన్నా నాకు నేను సొల్యూషన్ అన్ని తనతో షేర్ చేసుకుంటా. చాలా అద్భుతంగా ఉంటుంది అసలు. అది మన ఇంటెన్షన్ అంటే ఒక ఆ బర్డ్ కి ఎలా తెలుస్తుందో మనకి, అది మెరాకిల్ మా అమ్మ అసలు. సోల్ ఒకటే కదా మేడం. అవును. అంటే ఇక్కడ నేను అంటున్నాను, ఎక్కడ ఉంటున్నావు నువ్వు, మై డియర్ ఫ్రెండ్, ఇంకా రాలేదు నువ్వు. నేను ఎట్లయినా నేను చూడాలి. ఐఎమ్ సారీ, నా తరపున ఏదైనా తప్పు ఉంటే. అదే టెలిపతి. అవును. చాలా అద్భుతం. అది ఎక్కడి నుంచి లేస్తుంది అంటే తను పడుకున్నా కూడా వర్షంలో కూడా వస్తుంది మా అమ్మ అసలు. వర్షంలో కూడా ఇలా బయట వెళ్తుంది అనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది మా అసలు. మెడిటేషన్ చేసేటప్పుడు మార్నింగ్ 4 o'clock అట్లా నేను లేచి చేస్తున్నాను అనమాట. ఆ టైంలో నాకు కంట్లో నీళ్ళు వస్తుంటుంది మామ. ఎందుకు మామ అది? కంటిలో నీరు రావడానికి కన్ను స్ట్రెయిన్ అయినా ఒక కారణం ఉంటుంది. దానికి ఏమన్నా మనం ఇబ్బంది కలిగించడము అనేది లేదు. బాధతో కూడి వస్తే అది ఒక రకం లోపల ఉండే. ఇప్పుడు మనం ఓపెన్ చెప్పినప్పుడు కూడా అది మనకు వస్తుంది. అవును, ఆ టైంలో కూడా వస్తుంది. లేదు అంటే ఇలా సమస్య ఏదైనా ఉన్నా కూడా రావచ్చు. ఆ హీట్ లోపల ఉండేదంతా కూడా బయటికి పంపిస్తుంది. అది ఒక కారణం ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే ఎర్లీ మార్నింగ్ యూరిన్ ఉంటుంది కదా, అవును, అది 1 డ్రాప్ వేసుకోండి. ఏదైనా సమస్య ఉన్నా కూడా అది పోగొట్టేస్తుంది. కంటిగా మామేసేది
వన్ డ్రాప్. ఓకే. ఈ కంట్లో ఒక డ్రాప్, ఆ కంట్లో ఒక డ్రాప్. ఒకవేళ మనకు పొర అనేది వచ్చినా, పొర అంటాం కదా కంటిలో పొర, ఆ అవును. పొర కూడా అంటే ఎప్పుడు కరిగించేస్తుంది. రాదు మామ్, ఎప్పుడు రాదు. అప్పుడప్పుడు ఇట్లా అవుతుంది. ఈ 2 days నుంచి అట్లా ఎప్పుడైనా, ఎప్పుడు అట్లా రాదు అట్లా. ఈ మామూలుగా కూడా కంటిలో ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఇది ఓకే. అనేది యూరిన్ థెరపీ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అలా వేస్తూ వస్తే ఏదైనా సమస్య ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది అనమాట. అది ఒకటి క్షమాగుణం వల్ల మనము అలా చెప్పడం, ప్రేయర్ చేయడం వల్ల కూడా మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. లేదు హీట్ ఎక్కువ ఉండి కంట్లో కారడము ఒకటి ఉండొచ్చు, కంట్లో ఏదైనా సమస్య ఉన్నా కావచ్చు. ఇలా 3 రకాల ఆలోచించవచ్చు అనమాట. ఇలా మనకు కంటికి సంబంధించి ఏదైనా అనిపిస్తే యూరిన్ ఒక్కొక్క డ్రాప్ వేసారంటే అది మంచిగా క్లియర్ అయిపోతుంది. బాగుంటుంది. ఓకే అండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, Yes. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ బ్యాచ్ అయితే తిరిగి 1వ తారీఖు నుంచి మొదలవుతుంది. 1వ తారీఖు కలుసుకుందాం అనమాట. అంతవరకు నైట్ బ్యాచ్ ఈరోజు ఉంటుంది కాబట్టి అందరం ఓకే. నైట్ బ్యాచ్ లో జాయిన్ అవుదాం. ఓకే మ్యామ్, అలాగే థ్యాంక్ యూ ఈ మ్యామ్. విషయాలన్నీ కూడా, వీడియోస్ అన్ని కూడా మనం షేర్ చేయాలి, లైక్ చేయాలి ప్రతి ఒక్కరికి. ఇంకా మన ద్వారా ఎంతో మంది ఇలా ధ్యానానికి వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు ఈ 10 రోజులు, ఈ 5 రోజులు టైంలో మనం ఇంకా ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఇవన్నీ షేర్ చేయడం, మన లింకులు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇందులోకి వచ్చి ధ్యాన ప్రచారం పెంచుకోవాలన్నమాట. ఇప్పుడు మన ద్వారా తిరిగి 1వ తారీఖు వచ్చే లోపల ఇంకొంతమంది జాయిన్ అయ్యేలాగా అలా చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? అయితే ప్రతిరోజు ఒకే టైంలో మెడిటేషన్ అయితే ఆపద్దండి. ఈ టైంలో ఎలా చేస్తున్నారో అలాగే కంటిన్యూగా చేయండి పెట్టుకొని.